హెచ్సిజి అనగా హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోఫిన్, హార్మోన్స్, హార్మోనల్ గ్రంథులు, థైరాయిడ్. కరెక్ట్ ఆన్సర్ 1. హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోఫిన్. హెచ్సిజి అనేది గర్భధారణ సమయంలో ప్లాసెంటా ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది గర్భాశయంలో ఎండోమెట్రియల్ లైనింగ్ మందంగా ఉండటానికి మరియు కార్పస్ లూటియంను కాపాడటానికి సహాయపడుతుంది. ఇది ప్రొజెస్టిరోన్ ఉత్పత్తిని కొనసాగిస్తుంది. హెచ్సిజి స్థాయి గర్భధారణ ప్రారంభంలో వేగంగా పెరుగుతుంది మరియు గర్భధారణ పరీక్షల ద్వారా దాన్ని నిర్ధారించవచ్చు. ఇది గర్భం యొక్క ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో కూడా ఉపయోగపడుతుంది. శిశువు యొక్క చర్మము పైన ఉన్న క్రీమీ సబ్స్టెన్సెస్ లానిగో, లీనియా నెగ్రా, వెర్నిక్స్ క్యాషియోజా, మ్యూకస్. కరెక్ట్ ఆన్సర్ 3. వెర్నిక్స్ క్యాషియోజా. వెర్నిక్స్ క్యాషియోజా అనేది పిండం యొక్క చర్మంపై ఉండే ఒక తెల్లటి మైనం లాంటి పూత. ఇది ప్రధానంగా గర్భాశయంలో పిండాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది పిండం యొక్క చర్మాన్ని ఆమ్నియోటిక్ ద్రవం నుంచి రక్షిస్తుంది మరియు జనన సమయంలో సులభమైన ప్రసవానికి సహాయపడుతుంది. ఇప్పుడు వెర్నిక్స్ క్యాషియోజా యొక్క ప్రధాన ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ప్రధాన విధులేంటో చూద్దాం. చర్మాన్ని తేమగా ఉంచడం, సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల నుండి రక్షించడం, జనన సమయంలో సులభమైన ప్రసవానికి సహాయపడడం. ఇది పిండం యొక్క ఆరోగ్యం మరియు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. బాలింత కాలంలో పాల ఉత్పత్తికి సహకరించు హార్మోను ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్, పైటోసిస్, పైవన్నీ కూడా. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ హార్మోన్ తల్లిపాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ పాలను బయటకి విడుదల చేయడానికి సహాయపడుతుంది. శిశువు తల్లిపాలను పీల్చినప్పుడు ఈ రెండు హార్మోన్లు విడుదలవుతాయి. ప్రొలాక్టిన్ పాలు ఉత్పత్తి చేస్తే ఆక్సిటోసిన్ పాలు బయటకు ప్రవహించేటట్లు చేస్తుంది. బిడ్డకు పాలు పట్టించని తల్లులలో ప్రొలాక్టిన్ శాతం తగ్గిపోవును, ఆక్సిటోసిన్ శాతం తగ్గిపోవును, ప్రొలాక్టిన్ పెరుగుతాయి. ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ 1. ప్రొలాక్టిన్ శాతం తగ్గిపోవును. ప్రొలాక్టిన్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో బేబీ నిపుల్ సక్ చేయడం వల్ల వచ్చే హార్మోన్. శిశువుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే బేబీ నిపుల్ సక్ చేయదు కాబట్టి ప్రొలాక్టిన్ విడుదల తగ్గుతుంది. ఫలితంగా స్థానాలలో పాల ఉత్పత్తి తగ్గుతుంది. ప్రొలాక్టిన్ స్థాయి తగ్గడం వల్ల తల్లి శరీరం బ్రెస్ట్ ఫీడింగ్ అవసరం లేదని అనుకొని పాల ఉత్పత్తిని ఆపేస్తుంది. ఇది సహజ ప్రక్రియ మరియు శరీరం యొక్క ఫీడ్బ్యాక్ మెకానిజం. బ్రెస్ట్ యాబ్సెస్ అనగా స్థానముల యందు వాపు, స్థానముల యందు చీము గడ్డకట్టుట, స్థానముల పగులుట, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ 2. స్థానముల యందు చీము గడ్డకట్టుట. బ్రెస్ట్ యాబ్సెస్ అనేది స్థానాలలో ఏర్పడే ఒక ఇన్ఫెక్షన్ వల్ల కలిగే చీము నిండిన గడ్డ. ఇది సాధారణంగా మాస్టైటిస్ అనే బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ తర్వాత ఏర్పడుతుంది. బ్రెస్ట్ యాబ్సెస్ యొక్క లక్షణాలలో స్థానాలలో నొప్పి, ఉబ్బరం, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, జ్వరం ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది మరియు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులలో ఎక్కువగా కనిపిస్తుంది. చికిత్సలో సాధారణంగా యాంటీబయోటిక్స్ మరియు డ్రైనేజ్ అంటే పేరుకుపోయిన చీమును తొలగించడం జరుగుతుంది. బ్రెస్ట్ యాబ్సెస్ తీవ్రమైన సమస్య కావచ్చు కాబట్టి వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. దేనిని కనుగొనుటకు బేసల్ బాడీ టెంపరేచర్ టెస్ట్ను చేయుదురు? మెనోపాజ్, ఓవ్యులేషన్, గర్భము, ప్యూబర్టీ. కరెక్ట్ ఆన్సర్ 2. ఓవ్యులేషన్.
బేసల్ బాడీ టెంపరేచర్ అనేది శరీరం యొక్క విశ్రాంతి సమయంలో ఉండే ఉష్ణోగ్రత టెంపరేచర్. ఓవ్యులేషన్ సమయంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరగడం వల్ల బేసల్ బాడీ టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది, సుమారు 0.5 నుంచి 1 డిగ్రీ ఫారెన్హీట్ వరకు. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను ట్రాక్ చేయడం ద్వారా స్త్రీలు తమ ఫెర్టైల్ విండోని గుర్తించవచ్చు. ఫెర్టైల్ విండో అనేది మహిళ యొక్క మాసిక చక్రంలో గర్భధారణకు అత్యంత అనుకూలమైన రోజులు. బేసల్ బాడీ టెంపరేచర్ టెస్ట్ చేయడానికి ప్రతిరోజు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ఉష్ణోగ్రతను కొలవాలి. ఇది గర్భధారణ ప్రణాళికలో లేదా గర్భనిరోధక పద్ధతిగా ఉపయోగపడుతుంది. మొదటి ఋతుస్రావమును డాష్ అందురు. మెనోపాస్, ప్యూబర్టీ, మెనార్కీ, హైమెన్. కరెక్ట్ ఆన్సర్ 3 మెనార్కీ. మెనార్కీ అనేది ఒక అమ్మాయి జీవితంలో మొదటిసారి మాసిక స్రావం ప్రారంభమయ్యే సమయం. ఇది యుక్త వయసు ప్రారంభంలో సాధారణంగా 9 నుంచి 15 సంవత్సరాల మధ్య జరుగుతుంది. మెనార్కీ అనేది శారీరక మరియు హార్మోనల్ మెచ్యూరిటీకి సంకేతం మరియు ఇది స్త్రీ యొక్క రీప్రొడక్టివ్ వ్యవస్థ యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. ఇది ప్రతి అమ్మాయికి ఒక ముఖ్యమైన జీవిత మైలురాయి. లుటినైజింగ్ హార్మోను దేని నుండి స్రవించబడును? యాంటీరియర్ పిట్యూటరీ, ఓవరీ, పోస్టీరియర్ పిట్యూటరీ, ప్రోస్ట్రేట్. కరెక్ట్ ఆన్సర్ 1 యాంటీరియర్ పిట్యూటరీ. లుటినైజింగ్ హార్మోన్ అనేది ఒక ముఖ్యమైన గొనాడోట్రోఫిన్ హార్మోన్. ఇది పురుషులు మరియు స్త్రీలలో రీప్రొడక్షన్ వ్యవస్థను నియంత్రిస్తుంది. స్త్రీలలో లుటినైజింగ్ హార్మోన్ ఓవ్యులేషన్ని ప్రేరేపిస్తుంది మరియు కార్పస్ లూటియం ఏర్పడటానికి సహాయపడుతుంది. పురుషులలో లుటినైజింగ్ హార్మోన్ టెస్టోస్టిరోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్ యాంటీరియర్ పిట్యూటరీ గ్రంథి ద్వారా విడుదలవుతుంది మరియు ఇది హైపోథాలామస్ నుండి గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ ద్వారా నియంత్రించబడుతుంది. ప్రసవం అయిన తరువాత వెజైనా యొక్క స్రావమును డాష్ అందురు. లోకియా, రక్తస్రావం, తెల్లబట్ట, ఏదీ కాదు. కరెక్ట్ ఆన్సర్ 1 లోకియా. లోకియా అనేది ప్రసవం తరువాత యోని నుండి విడుదలయ్యే రక్తం, శ్లేష్మం మరియు కణజాలం యొక్క సహజమైన స్రావం. ఇది ప్రసవం తరువాత గర్భాశయం యొక్క లైనింగ్, ఎండోమెట్రియం మరియు ఇతర కణజాలాలు తొలగించబడినప్పుడు ఏర్పడుతుంది. లోకియా సాధారణంగా 4 నుంచి 6 వారాల వరకు ఉంటుంది మరియు దాని రంగు మరియు స్థిరత్వం క్రమంగా మారుతుంది, ఎరుపు నుండి గులాబీ, తరువాత పసుపు లేదా తెలుపు. ఇది గర్భాశయం యొక్క శుభ్రత మరియు హీలింగ్ కొరకు ఉన్న ఒక సహజమైన ప్రక్రియలో భాగం. లోకియా యొక్క రక్తస్రావం లేదా వాసనలో మార్పులు ఉంటే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. స్త్రీలలో ఆపరేషన్ చేసి గర్భసంచి తీసివేసే శాస్త్రచికిత్సను ఏమంటారు? హిస్టరెక్టమీ, వాసెక్టమీ, ట్యూబెక్టమీ, అప్యాటమీ. కరెక్ట్ ఆన్సర్ 1 హిస్టరెక్టమీ. హిస్టరెక్టమీ అనేది ఒక శాస్త్రచికిత్స. దీనిలో గర్భాశయాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా తొలగిస్తారు. ఈ శాస్త్రచికిత్స సాధారణంగా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, యుటరైన్ క్యాన్సర్ లేదా తీవ్రమైన రక్తస్రావం వంటి సమస్యలను నివారించడానికి చేస్తారు. హిస్టరెక్టమీ తరువాత స్త్రీ గర్భధారణ చేయలేరు మరియు మాసిక స్రావం ఆగిపోతుంది. ఈ శాస్త్రచికిత్స తీవ్రమైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది, కానీ దాని ప్రభావాలు మరియు ప్రత్యామ్నాయాల గురించి వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా మానవునిలో ఎన్ని ఓవరీస్ ఉండును? 8, 2, 3, 4. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.